వ్యూయర్స్ నమస్తే అండి. సో, టుడే నేను మీకోసం డెసిషన్స్ ఏ టైంలో తీసుకుంటే మనం సక్సెస్ అవుతామనేది చెప్తానండి. సో, డెసిషన్స్ ఎప్పుడు కూడా కానీ మనము మన మైండ్ కంపోజ్డ్ స్టేట్‌లో ఉన్నప్పుడు అంటే స్టేబుల్ స్టేట్‌లో ఉన్నప్పుడు తీసుకోవాలండి. అంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకోవాలి. అలాగే అంతేకాని కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు డెసిషన్ తీసుకుంటే అవి సక్సెస్ కావండి. సక్సెస్ కావు, కాలేవు కూడా. ఓకే. సో, నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకోండి. అది బిజినెస్ కానివ్వండి, లైఫ్ కానివ్వండి, వాటెవర్ యూ టేక్ ద డెసిషన్ ఇట్ షుడ్ బి ఇన్ ద స్టేట్ ఆఫ్ కంపోజ్డ్ మైండ్. లేకుంటే దానివల్ల చాలా మనకు ఇంపాక్ట్ అనేది ఉందండి. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి. వాళ్ళు మంచి స్నేహితులు. బట్ చిన్న క్లాష్ వల్ల వాళ్ళు ఆ కోపంలో నేను నీతో లైఫ్ లాంగ్ మాట్లాడనని చెప్పి నిర్ణయం తీసుకునేసారు. సో, మళ్ళీ ఆఫ్టర్ 2, 3 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఖచ్చితంగా కలుస్తారు, మాట్లాడుకుంటారు. అప్పుడేమనిపిస్తదంటే ఎవరిని అడిగారనుకోండి, "అప్పుడు మీరు ఇలా చెప్పారు కదా!" అనంటే, "అప్పుడేదో కోపంలో తీసుకునేసానులే" అని అంటారు. అంటే దాన్ని కవర్ చేస్తారంతే. సో, అదే నువ్వు తీసుకునే నిర్ణయము కొద్దిసేపు ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, కాసేపు 5 మినిట్స్ కూల్‌గా ఆలోచించండి. ఆలోచించి అప్పుడు నువ్వు నీ మైండ్ స్టేబుల్‌లోకి వస్తుంది కదా! అప్పుడు దాని నుంచి నువ్వు డెసిషన్ తీసుకోండి. అది సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.